హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన మనశంకర్ ప్రసాద్ గారు గ్లిమ్స్ గురించి 2 నిమిషాలు డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. డైరెక్టర్ అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం లాంటి సూపర్ హిట్ ఫ్యామిలీ మూవీ తర్వాత మెగాస్టార్తో చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకి టైటిల్గా మనశంకర్ ప్రసాద్ గారు అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. రిలీజ్ చేసిన గ్లిమ్స్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి లుక్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. చిరంజీవి గారిని చూస్తుంటే టీజర్లో అట్లా శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్లో ఆ చిరంజీవి గుర్తొచ్చాడు. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ అనిల్ రావిపూడి పెద్ద హిట్ కొడతాడని కన్ఫామ్గా చెప్పేయచ్చు ఈ లుక్స్ చూస్తే. అయితే గ్లిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత అనిల్ రావిపూడి మాట్లాడిన మాటల్లో ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ మధ్యకాలంలో ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతున్న క్రేజీ ఎలిమెంట్స్లో సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ కూడా ఒకటి. ఒక హీరో యాక్ట్ చేసిన సినిమాలో ఇంకొక హీరో ఆ సినిమాతో ఎంట్రీ ఇస్తే ఆ జోష్ అనేది ఆడియన్స్లో ఫుల్ పీక్స్లో కనిపిస్తుంది. అలాంటి ఎక్స్పీరియన్సే ఈ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాలో సంక్రాంతికి వస్తున్నాం ద్వారా కనిపించబోతుందని చిన్న లీక్ అయితే వచ్చింది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం థియేటర్స్ దద్దరడం ఖాయం. అయితే లేటెస్ట్గా మన టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నుంచి మంచి హిట్గా అందుకున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పుడు ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తున్న శంకర్ వరప్రసాద్ మూవీకి ఆల్రెడీ వాయిస్ ఓవర్ వెంకటేష్ గారు ఇచ్చారు. పైగా వెంకటేష్ గారు ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు ఆల్రెడీ. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్ పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. మన శంకర్ వరప్రసాద్ సినిమాలో చిరంజీవి గారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. సో ఇలా కూడా ఈ రెండింటికి లింక్ కుదిరింది కాబట్టి మంచి ఫన్తో కూడా సాలిడ్ ఎంటర్టైనర్ పడితే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ వీరిద్దరు కాంబినేషన్స్కి థియేటర్స్లో బ్రహ్మరథం పట్టడం ఖాయమని చెప్పచ్చు. ఈ ఐడియాని నిజంగానే అనిల్ రావిపూడి గారు మూవీలో ఇంప్లిమెంట్ చేస్తే మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మన శంకర్ ప్రసాద్ ఈ సినిమా ఈ సంక్రాంతిని జనవరి 9న రిలీజ్కి రెడీ అవుతుంది. ఇంకా ముందు ముందు ప్రమోషన్స్లో మనకి ఈ సినిమా యూనివర్స్ మూవీయే కాదనే విషయం మనకి క్లియర్గా అర్థమైపోతుంది. నేనైతే ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అనిల్ రావిపూడి గారికి ఇంకొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఒక పెద్ద సక్సెస్ కావాలని కోరుకుందాం. మీరు కూడా చిరంజీవి గారిది, వెంకటేష్ గారిది కాంబినేషన్ ఈ మూవీలో ఉండాలని వెయిట్ చేస్తున్నట్టయితే కింద కామెంట్స్లో ఐఎమ్ వెయిటింగ్ అని కామెంట్ చేయండి. ఇది వాళ్ళ మనశంకర్ వరప్రసాద్ మూవీ గురించి డిస్కషన్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.